స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. రోట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇందులోనే రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. మిరపకాయలు కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరిని మెత్తగా దంచుకున్న తర్వాత ఉడికించిన బీరకాయని ఇందులో వేసి మెత్తగా దంచుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన బీరకాయ కొబ్బరి రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.